జూలై 1వ తారీఖుని మనం జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన మన ప్రాణాలని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి వైద్యులందరికీ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు, ప్రజానీకం మదిలో మెలుగుతున్నటువంటి కొన్ని సమస్యలు, కొన్ని అనుమానాలు, వీటన్నిటిని నివృత్తించేలాగా మరి ఎవరు ఏం చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక చిన్న డిస్కషను జరగాలని చెప్పేసి నా కోరిక. ముందుగా మా చిన్ననాటి కాలాన్ని చూస్తే 60-70 దశకాలు, మరి ముఖ్యంగా నాకు గుర్తున్నటువంటి 70-80 దశకాలు చూసినట్టయితే అప్పట్లో ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఊర్లో కూడా డాక్టర్, వైద్యుడు అనగానే దేవుడితోనే పోల్చేవాళ్ళు. దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడు డాక్టర్ అనేవాళ్ళు. అంత అపారమైనటువంటి భక్తిభావం, నమ్మకం డాక్టర్స్ మీద ప్రజానీకానికి ఉండేది. మరి ఇవాళ డాక్టర్స్ అంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అని, ఇవాళ పేషెంట్స్ అంటే కస్టమర్లని, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అని, ఇలాంటి కార్పొరేట్ ప్రపంచానికి సంబంధించినటువంటి, బిజినెస్ ప్రపంచానికి సంబంధించినటువంటి పదజాలం మనలోకి రావటం వల్ల వైద్యుల్ని నిజంగా దేవుడిగా చూస్తున్నామా, దేవుడి తర్వాత ప్రాణాన్ని నిలబెట్టేది వైద్యుడే అనే నమ్మకం సన్నగిల్లుతుందా, వైద్యులు వ్యాపార ఒత్తిళ్లకు లోబడి వారు కూడా తమ ప్రాతినిధ్యాన్ని, ప్రాధాన్యతని, తమ పైన, తమ వృత్తిపైన ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నారా? అసలేం జరుగుతుంది? ఎందుకు ఇవాళ మనం డాక్టర్స్ అంటే అది ఇంకొక సర్వీస్ ప్రొవైడర్గా మనం చూసే పరిస్థితులు వచ్చినాయి. అనుమానాలతో డాక్టర్స్ తోటి మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ చెప్తున్నది కానీ, డాక్టర్ సలహాని కానీ, డాక్టర్ ఇస్తున్న మందుల్ని కానీ, డాక్టర్ చెప్తున్నటువంటి మరి ఏం చేయాలో, ఎలా చేయాలో ఆ మార్గదర్శకాలను కానీ మనం ఒకంత సస్పీషియస్గానే చూస్తున్నాం. హోల్ హార్టెడ్గా నమ్మకంతో మా డాక్టర్ గారు చెప్పాడు, నేను ఇలా చేయాలి, చేసినా చేయలేకపోయినా నేను చెయ్యాలి, మా డాక్టర్ గారి మీద నాకు నమ్మకం ఉంది అన్న భావనలో నుంచి డాక్టర్ గారు ఇలా ఎందుకు చెప్తున్నాడు, దీని వెనక ఏ లాభాపేక్ష ఉంది అన్న అనుమానాలతోటి పేషెంట్స్ కొట్టుమిట్టాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం నాకు అనిపిస్తుంది. ఇది డాక్టర్స్ వైఫల్యంగానూ నాకు కనపట్లేదు, పేషెంట్స్ వైఫల్యంగానూ నాకు కనపట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఇది మన వ్యవస్థలో వచ్చినటువంటి ఒక తీవ్రమైన మార్పుగా, ఈ మార్పు తీసుకొచ్చినటువంటి అవాంఛనీయమైనటువంటి ఒక వాతావరణ పరిస్థితిగా నేను భావిస్తాను. ముందుగా డాక్టర్స్ పరిస్థితి చూద్దాం. ఇంత కాంపిటేటివ్ ప్రపంచంలో మరి దాదాపుగా హై స్కూల్ స్థాయి నుంచి వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎంతో కష్టపడి మంచి మార్కులు సాధించి ఆల్రౌండెడ్గా వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్లో రాణిస్తూ మరి నీట్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం నీట్ ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ రాసుకుంటూ, గతంలో కూడా మన స్టేట్ లెవెల్లో ఎగ్జామ్స్ ఉండేవి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మంచి మంచి మార్కులు సాధించి మంచి కాలేజెస్లో చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. వారందరూ కూడా ఎంతో కష్టపడి ఒక 5 సంవత్సరాల పాటు బ్యాచిలర్స్ డిగ్రీ MBBS పూర్తి చేసుకుని, తర్వాత ఇంటర్న్స్గా పనిచేసి, రెసిడెన్సీలో పనిచేసి, హౌస్ సర్జన్స్గా పనిచేసి, ఆ తర్వాత పీజీ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి,
కొంతమంది అయితే స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలు చేసి నిద్రాహారాలు లేకుండా దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళు వృత్తిలో అడుగు పెడుతున్నారు. అంత హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్కి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తగినంత రెమ్యునరేషన్ వస్తుందా అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తుంది. ఒక 100 మంది డాక్టర్స్ని మనం చేయగలిగితే సంవత్సరంలో ఒక్కళ్ళో ఇద్దరో మాత్రమే సొంతగా తమంతట తాముగా హాస్పిటల్స్ నెలకొల్పి కొంత ఇండిపెండెన్స్ తోటి మేబీ కొద్దిగా ఆదాయం కూడా ఉన్న పరిస్థితులు కనిపిస్తుంది. మెజారిటీ ఆఫ్ డాక్టర్స్కి అవకాశం కూడా లేదు. వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడి తమంతట తాము హాస్పిటల్స్ స్థాపించుకోవడానికి కనీసం 35-40 సంవత్సరాల వయసు వస్తుంది. అప్పటి వరకు కూడా వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. మరి వీళ్ళ గౌరవానికి ఎవరు భంగం కలిగిస్తున్నారు? ఇంత హైలీ కాంపిటేటివ్ ప్రపంచంలో ఎంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎన్నో కొత్త పరికరాలని వాడటం నేర్చుకుని, కొత్త కంప్యూటర్ సిస్టమ్స్ని నేర్చుకుని, కంప్యూటర్ బేస్డ్ సర్జరీస్ కానివ్వండి, రోబాటిక్స్ బేస్డ్ సర్జరీస్ కానివ్వండి, ఈ డయాగ్నాస్టిక్ ల్యాబ్స్లో వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి పరికరాలు, ఆ పరికరాలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్, టెస్ట్ రిపోర్ట్స్, వీటన్నిటిని చూసిన తర్వాత చాలా జాగ్రత్తగా వాళ్ళు డయాగ్నోసిస్ చేయగలుగుతున్నారు, మందులు ఇవ్వగలుగుతున్నారు, ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ అలా చేస్తున్నారా, చేయగలుగుతున్నారా అంటే అక్కడే సమస్య ఉంది. డాక్టర్స్కి ఉండవలసినటువంటి ఇండిపెండెన్స్ కానీ, వాళ్ళు స్వయంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో సన్నగిల్లుతుందేమో. అదే వాళ్ళ మీద ప్రజానీకానికి నమ్మకం కోల్పోవటానికి కారణమవుతుందేమో. ఇది మనందరం కూడా గుర్తించాలి. నేను ఏ ఇండివిజువల్ డాక్టర్ని కూడా తప్పు పట్టడం లేదు. కానీ ఒక దురదృష్టకరమైనటువంటి వ్యవస్థలో ఇరుక్కున్నటువంటి మంచి డాక్టర్స్ కూడా అదే భారాన్ని మోయాల్సి వస్తుంది. ఈ భారం ఎటువైపు నుంచి వస్తుంది? ప్రధానంగా 3 దిక్కుల్లో నుంచి వస్తుంది. ఒకటి డయాగ్నాస్టిక్ ల్యాబ్స్ రూపంలో, అంటే మనకి ఏదన్నా అస్వస్థత చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకోగలగటం, ఎక్స్రేలు కానివ్వండి, ఎంఆర్ఐస్ కానివ్వండి, సిటీ స్కాన్స్ కానివ్వండి, రకరకాలుగా ఇప్పుడున్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్, మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించుకుని అసలు ఆ వ్యాధి నిర్ధారణ, మనకున్న సమస్యని నిర్ధారించుకోవడంలో ఇవన్నీ కూడా తోడ్పడతాయి. నో డౌట్ అబౌట్ ఇట్, దే ఆర్ వెరీ ఎసెన్షియల్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్స్ అవి. అయితే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్సు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ టెస్టులు రాస్తున్నారు. టెస్టుల రూపంలోనే చాలా ఖర్చు పెట్టిస్తున్నారు. ఎందుకంటే ఆ డయాగ్నాస్టిక్ ల్యాబ్స్కి ఈ కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధం ఉంది. కొన్ని సందర్భాల్లో డయాగ్నాస్టిక్ ల్యాబ్స్కి ఇండివిజువల్ డాక్టర్స్ కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి డాక్టర్ గారు నాకు అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాస్తున్నారు అనే సస్పిషను ఎక్కువ మంది పేషెంట్స్లోకి వచ్చేస్తుంది. నంబర్ 2, ఆ డయాగ్నాస్టిక్ రిపోర్ట్స్ చూసిన తర్వాత డాక్టర్ గారు సిరీస్ ఆఫ్ మెడిసిన్స్ రాస్తున్నారు. ఒక మెడికేషన్ రెజీమ్ని సజెస్ట్ చేస్తున్నారు. చేసేటప్పుడు విచక్షణారహితంగా గతంలో డాక్టర్ గారు 6 ట్యాబ్లెట్లను, 2 రకాల ట్యాబ్లెట్లను, ఒక తక్కువ ఖర్చుతో వచ్చే ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ డాక్టర్ గారు మందులు రాయటం అంటే ₹1000 ఖర్చు అవుతుంది. ఎక్కువ మందులు రాస్తున్నారు. అన్ని మందులు నిజంగా నాకు అవసరమా అనేది పేషెంట్స్లో వస్తున్నటువంటి రెండో సమస్య, రెండో అనుమానం. ఈ 2 అయిపోయిన తర్వాత హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్స్ కానివ్వండి, ఈ డాక్టర్స్కి ఇవ్వాల్సినటువంటి ఛార్జెస్ కానివ్వండి, ఎవరైనా స్పెషలిస్టులు వచ్చి మధ్యలో అటెండ్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజులు కానివ్వండి, ఇవన్నీ కూడి ఏకంగా
ఇవాళ మనం ఒకరోజు ఒక చిన్న ఎయిల్మెంట్ తోటి, ఒక ఇబ్బందితోటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం అంటే వేల రూపాయల్లోనే మాట్లాడుతున్నాం. డాక్టర్ గారి ఫీజులు కానివ్వండి, టెస్టుల రూపేణా మనం చెల్లించాల్సినటువంటి బిల్స్ కానివ్వండి, మెడికేషన్ కోసం మనం ఇవ్వాల్సినటువంటి డబ్బులు కానివ్వండి, ఇంకా ఇన్పేషెంట్గా మనం హాస్పిటలైజ్ అయితే దానికి కావాల్సినటువంటి అడిషనల్ ఛార్జెస్ కానివ్వండి. ఇదంతా చూస్తే ఒక హాస్పిటల్ విజిట్, ఒక చిన్న ఎయిల్మెంటు అనుకున్నది గతంలో డాక్టర్ గారు చెప్పి అవసరమైతే 2 రోజులు హాస్పిటల్లో అట్టి పెట్టుకుని తగ్గిన తర్వాత మనకి ఇంటికి పంపడానికి అంతగా భారం అనిపించేది కాదు. కానీ ఇవాళ వ్యవసాయదారులకే కాదు, కూలీలకే కాదు, చిరు వ్యాపారస్తులకే కాదు, ఒక మాదిరి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకు కూడా, మంచి మంచి ర్యాంక్స్లో ఉన్న వాళ్ళకు కూడా, ఎస్పెషలీ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నవాళ్ళు ఎవరికైతే ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదో వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెనుభారంగా మారుతుంది. వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తున్నాయి హాస్పిటల్ విజిట్స్, డాక్టర్ విజిట్స్. కాబట్టి న్యాచురల్గా ప్రజానీకంలో కొంత సస్పిషన్ క్రియేట్ అయింది. మరి ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో మళ్ళీ పోయిన గౌరవాన్ని, పోయిన భక్తిభావాన్ని మనం డాక్టర్స్కి ఇవ్వాలి అంటే ఎక్కడ జరగాలి, ఎలాంటి మార్పు జరగాలి, ఎలా జరగాలి అనేది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి టైం అని నేను అనుకుంటున్నాను. ముందుగా డాక్టర్స్ దగ్గరే మొదలు కావాలేమో. ఎందుకంటే తగ్గుతుంది వాళ్ళ మీద ఉన్న గౌరవభావం, వాళ్ళ మీద ప్రజానీకానికి ఉండవలసినటువంటి నమ్మకం, ప్రజానీకానికి వాళ్ళపై ఉండవలసినటువంటి భక్తిభావం. వాళ్ళు ఒక రెస్టారెంట్ ఆపరేటర్ లాగానో, ఒక హోటల్ ఆపరేటర్ లాగానో, ఇంకో సర్వీస్ ఆపరేటర్ లాగానో వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ అని నేను అనుకోవట్లేదు. అలాంటి పదజాలం కరెక్ట్ కాదు. వాళ్ళు నిజంగానే ప్రాణాలను నిలబెట్టగలరు. నిజంగానే మరి మనం ఆరోగ్యంగా ఉండటానికి వాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. దే ఆర్ డెఫినెట్లీ గాడ్స్ ఆఫ్టర్ గాడ్స్. ఎలా? ఐ థింక్ ప్రతి డాక్టర్ కూడా గతంలో లాగానే మాకు తెలిసినటువంటి మంచి డాక్టర్స్ ఈ సందర్భంగా కీర్తిశేషులు, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు తీసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. కొడాలి వీరయ్య గారని, కొడాలి పున్నయ్య గారని, చదలవాడ కృష్ణమూర్తి గారని, ఇలా కొంతమంది ఐకానిక్ డాక్టర్స్ ఉన్నారు మా తెనాలి ప్రాంతంలో, తెనాలిలో. వాళ్ళు ఎవరైనా పేషెంట్ వస్తే వాళ్ళకి టెస్టులు రాయాలనో, బహుశా ఆ రోజుల్లో అన్ని టెస్టులు చేసే అవకాశాలు కూడా లేదేమో, అది ఇంకొక అంశం. టెస్టులు రాయాలనో, వాళ్ళని భయపెట్టాలనో, వాళ్ళకి లాంగ్ లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ రాయాలనో అది కాదు. వాళ్ళు ఆ తొందరపాటు చూపించేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళని పలకరించేవాళ్ళు, వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారో కనుక్కునేవాళ్ళు. తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ 100-150 గ్రామాలకి వీళ్ళకి బాగానే పరిచయాలు ఉంటాయి కాబట్టి పలానా ఊరు అనగానే ఆ ఊరు సంగతులు కనుక్కునేవాళ్ళు, వ్యవసాయ పరిస్థితులు కనుక్కునేవాళ్ళు, మీకు గేదెలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా, పాడుందా లేదా అది కనుక్కునేవాళ్ళు. ఇలా ఒక 1 or 2 minutesలో ఆ పేషెంట్ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితితో పాటు ఫ్యామిలీ పరిస్థితిని, కొడుకులు కూతుర్లు ఏం చేస్తున్నారు, భార్యకి భర్త ఆరోగ్యం ఎలా ఉంది, భర్తను అడిగేటప్పుడు భార్య ఆరోగ్యం ఎలా ఉంది, ఇలా ఒక కాంప్రహెన్సివ్గా, హాలిస్టిక్గా ఆ ఫ్యామిలీ విషయాలను కూడా వీళ్ళు పసిగట్టగలిగేవాళ్ళు. కాబట్టే ఆ పేషెంట్కి ఏ మేరకు ఎలాంటి సలహా ఇవ్వాలో, ఎలాంటి మందులు రాయాలో, తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏమి తినవచ్చో ఏం తినకూడదో కూడా సైమల్టేనియస్గా మాటల రూపంలోనే చక్కగా వివరించేవాళ్ళు. అప్పట్లో డాక్టర్స్ అంటే దే ఆర్ మోర్ లైక్ అడ్వైజర్స్, కౌన్సిలర్స్. తర్వాత మెడికల్ ట్రీట్మెంట్. ముందు సైకలాజికల్గా ఆ పేషెంట్ని స్థిరీకరించాలి, సైకలాజికల్గా ఆ పేషెంట్కి కంఫర్ట్ ఇవ్వాలి.
మన డాక్టర్ గారు మన విషయాలన్నీ తెలుసు కాబట్టి, మన పరిస్థితి తెలుసు కాబట్టి మనకి బాగానే చేస్తాడు, మనల్ని బాగానే చూసుకుంటాడనే నమ్మకం పేషెంట్లో కలగాలి. ఆ పేషెంట్ ఇవ్వాల్సినటువంటి ఫీజు లాస్ట్లో ఇట్స్ ఎ మ్యాటర్ టు బి డెల్ట్ విత్ యాజ్ ద లాస్ట్ మ్యాటర్, ఫస్ట్ మ్యాటర్ కాదు అది. అయితే వెస్ట్రన్ కల్చర్ మనకు అలవాటైంది. ఒక్క డాక్టర్ పనిచేసే చోట కానీ, ఒక హాస్పిటల్లో కానీ ముందుగానే డాక్టర్స్ ఫీ కావాలంటున్నారు, ఒక టోకెన్ తీసుకోమంటున్నారు, సీరియల్ నెంబర్లో చూస్తామంటున్నారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫైన్ యాజ్ ఫర్ యాజ్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్. బట్ వన్స్ వీఆర్ విత్ ద డాక్టర్, ఆ 5 నిమిషాలు కానీ, 2 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్క్లూజివ్లీ ఫర్ దట్ పేషెంట్. ఆ పేషెంట్ యొక్క సోషియో ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవడానికి, ఫ్యామిలీని అర్థం చేసుకోవడానికి, అతనికి ఉన్నటువంటి అదర్ సైకలాజికల్ ప్రెషర్స్ని అర్థం చేసుకోవడానికి డాక్టర్ గారు డెఫినెట్గా వాడుకోవాలి. ఆ కంఫర్ట్ పేషెంట్కి ఇవ్వాలి, పేషెంట్ కూడా ఆ నమ్మకం కలగాలి. నా విషయం డాక్టర్ గారు విన్నారు, నా సంగతి డాక్టర్ గారికి తెలుసు అన్న నమ్మకం కలగాలి. ఐ థింక్ ఇది మిస్ అవుతుందేమో ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అని నాకు అనిపిస్తుంది. డాక్టర్స్ కొరత ఎక్కువగా ఉన్న పాత రోజుల్లోనే వాళ్ళు ఇవన్నీ చేయగలిగితే, మరి బాగానే డాక్టర్స్ ఉన్నారు, బాగానే ఎక్కువ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం. ఈ రోజుల్లో డాక్టర్స్ అలాంటి కేరు, అలాంటి టైం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి దిస్ ఈజ్ సంథింగ్ ఫర్ ద ప్రొఫెషనల్ డాక్టర్స్ టు థింక్ అబౌట్. మీరు వచ్చిన పేషెంట్ని హూ ఈజ్ హీ, ఏ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చాడు, అతనికి మీకు తెలిసి ఉండొచ్చు, మీరు చూడగానే పసిగట్టవచ్చు ప్రాబ్లం ఏంటో. కానీ మీరు అంచనా వేయగలుగుతున్నారు అన్న కంఫర్ట్ ఆ పేషెంట్లో రావాలంటే మీరు డెఫినెట్గా పేషెంట్ తోటి మాట్లాడాలి. ఐ థింక్ దట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద క్యూర్ అని నేను అనుకుంటున్నాను. తర్వాత మనం టెస్ట్ చేయాల్సిందే. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ఎక్విప్మెంట్ను వాడుకుని, ఇన్స్ట్రుమెంట్స్ను వాడుకుని, టెస్ట్ ప్రోటోకాల్స్ వాడుకుని టెస్ట్ చేయాల్సిందే. 1 to assess వాట్ ఈస్ గోయింగ్ ఆన్, స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎలా ఉన్నాయి, బాడీలో ఫిజియలాజికల్గా కండిషన్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవడానికి మీరు టెస్ట్ చేయాల్సిందే. కానీ మీరు ఏ టెస్ట్ ఎందుకు చేస్తున్నారో ఒక్క నిమిషం పేషెంట్తో మాట్లాడుతూ ఆ పని చేశారనుకోండి, ఆ టెస్టుల కోసం మీరు రాశారనుకోండి, పేషెంట్కి కూడా కొంత అర్థం అవుద్ది. ఓహో, నాకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి, నా బ్లడ్లో ఏదో మార్పు ఉంది అని డాక్టర్ గారు అనుకుంటున్నారు కాబట్టి బ్లడ్ టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈజ్ నీడెడ్. అలాగే యూరిన్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఇంకోటి ఏదో టెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా పలానా ఎంఆర్ఐ చేయించాలనుకుంటున్నారు. ఎందుకంటే అది మిగతా టెస్ట్లో కుదరదు కాబట్టి, తెలియదు కాబట్టి, మనిషి చూస్తేనో పట్టుకుంటేనో మనకు అర్థం కాదు కాబట్టి, ఇన్సైడ్ ఆఫ్ మజిల్స్ ఎలా ఉందో మనకు అర్థం కాదు కాబట్టి, ఇన్సైడ్ ఆఫ్ స్కెలిటల్ స్ట్రక్చర్ ఇన్సైడ్ ఎలా చేయాలి, ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు కాబట్టి, డాక్టర్ గారికి మనలాగానే కనపడదు కాబట్టి ఆయన టెస్ట్ అడుగుతున్నారు. ఆ టెస్ట్లో అన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ కంఫర్ట్ ద పేషెంట్ ఫీల్స్. తర్వాత ఈ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక నిమిషం మాట్లాడాల్సిందే పేషెంట్ తోటి. నార్మల్గా ఎలా ఉండాలి, ఈ పర్టికులర్ విషయంలో ఈ పర్టికులర్ పేషెంట్కి ఎలా ఉండాలి అని అనుకుంటాము. అలా లేదు అంటే కారణం ఏమై ఉంటుంది, దాన్ని సరిచేయాలంటే మెడికేషన్తో పాటుగా ఇంకా ఏమేమి చేయాల్సి ఉంటుంది, ఈ పరిస్థితి మళ్ళీ రియక్కర్ కాకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మాటల్లో పెడుతూ ఆ పేషెంట్తో మాట్లాడాల్సిందే. చాలామంది డాక్టర్స్ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, నేను వాళ్ళ మీద కంప్లైంట్గా చెప్పట్లేదు. కొంతమంది ఇది ఎఫెక్టివ్గా చేయలేకపోయిన కారణంగా అందరినీ కూడా అలాంటి సస్పెషన్ తోటి పేషెంట్స్ చూస్తున్నారు అన్నదే నా అభిప్రాయం. ఆ కొంతమంది డాక్టర్స్ ఎవరో మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? వాళ్ళే మనకు అందుబాటులో ఉన్న డాక్టర్స్ కాబట్టి, లేదా కొత్త పేషెంట్కి వాళ్ళతో అనుభవం లేదు కాబట్టి వెళ్తారు. ఎవ్రీ డాక్టర్ సీస్ పేషెంట్స్ అండ్ ఎవ్రీ పేషెంట్ నీడ్స్ ఎ డాక్టర్. ఈ బైలేటరల్ రిలేషన్షిప్లో
మనం ఆ డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే ఆ డాక్టర్ గారే మాకు అందుబాటులో ఉన్న డాక్టర్ గారు కాబట్టి అక్కడికి వెళ్తాం. ఆయన అన్నీ బాగానే చేస్తున్నాడని ఇంకా నమ్ముతాం. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత మాలో ఈ అనుమానం వస్తుంది కాబట్టి అన్న విధంగా పేషెంట్ మైండ్ ఉంది. ఇక ఈ మెడికేషన్ విషయంలోకి వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని మెడిసిన్స్ ఇస్తున్నారు, ఈ మెడికల్ షాప్కి డాక్టర్ గారికి ఏమన్నా సంబంధం ఉందా, లేదు హాస్పిటల్లోనే ఫార్మసీ ఉంది కాబట్టి హాస్పిటల్లో ఉన్న ఫార్మసీలోనే ఇవి కొనాలని చెప్తున్నారు కాబట్టి ఆ హాస్పిటల్లో ఉన్న ఫార్మసీ ఈ డాక్టర్ గారికి సంబంధించిందా అనే అనుమానం పేషెంట్స్కి వస్తుంది. గతంలో చాలా రేరుగా డాక్టర్ గారు మందుల షాప్ ఒకటిగా ఉండేవి. వాళ్ళకి పరిచయం ఉండేదా, ఏమన్నా కన్సెషన్స్ ఉండేవా, డాక్టర్ గారు చెప్తే 10 రూపాయలు తగ్గించేవాళ్ళ కొన్ని సందర్భాల్లో, లేదు డాక్టర్ గారికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఏదన్నా గిఫ్ట్ ఇచ్చేవాళ్ళ ఉండుండొచ్చు, అవన్నీ జరిగి ఉండొచ్చు. కానీ అవి ఇమీడియట్గా పేషెంట్కి తెలియదు. కాబట్టి పేషెంట్ యాజ్ ఫార్ యాజ్ పేషెంట్స్ కాన్ఫిడెన్స్ ఈజ్ కన్సర్న్డ్ అవి ప్రాబ్లమ్స్ కాదు. కానీ ఇవాళ ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళ ఓన్ మెడికల్ షాప్ ఉంటుంది, పైగా అక్కడే కొనాలని చెప్తున్నారు. ఎక్కడన్నా వేరే డాక్టర్ గారు ఇది సజెస్ట్ చేశారండి, ఈ మందు నేను ఆల్రెడీ వాడుకుంటున్నానండి అంటే అది వేరు ఇది వేరు అంటున్నారు బేస్డ్ ఆన్ బ్రాండ్ నేమ్స్. మరి అది వేరు ఇది వేరు ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు ఆ మెడిసిన్ ఎందుకు చెప్పాడు, ఈ డాక్టర్ గారు ఈ మెడిసిన్ ఎందుకు చెప్తున్నాడు, అవి ఎందుకు డిస్కార్డ్ చేయమంటున్నారు, ఇవి ఎందుకు కంటిన్యూ చేయమంటున్నారు, అవి డోసేజ్ ఎక్కువనా తక్కువనా, మీరు ఇచ్చే డోసేజ్ డిఫరెంట్గా ఉందా, ఈ బ్రాండ్ నేమే కాదు మెడిసిన్ కూడా డిఫరెంటా. జనరల్గా పేషెంట్స్కి ఇవన్నీ అర్థం కావు, అర్థమయ్యేంత అవేర్నెస్ మన దగ్గర లేదు. కాబట్టి ఈ విషయాల మీద చర్చ జరిగే కొద్దీ ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందో డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్తో మాట్లాడే కొద్దీ వాళ్ళల్లో అవగాహన పెరుగుతుంది. మేబీ డాక్టర్స్ చేస్తున్నది కరెక్టేనేమో, దట్ ఇస్ ద రైట్ అప్రోచ్ అయ్యి ఉండొచ్చు, దట్ ఇస్ ద ఓన్లీ అప్రోచ్ అయ్యి ఉండొచ్చు అన్న విషయం ఆ పేషెంట్కి అర్థం కాకపోతే పేషెంట్ మనసులో ఈ లింగరింగ్ డౌట్స్ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఇవాళ డాక్టర్ పేషెంట్ రిలేషన్స్లోకి వస్తున్నటువంటి సమస్యలుగా నేను భావిస్తాను. మనం ఎప్పుడు కూడా గతంలో టీచర్స్ ఎలా ఉండేవాళ్ళు, గతంలో డాక్టర్స్ ఎలా ఉండేవాళ్ళు, గతంలో డాక్టర్స్ మీద ఏ పాటి రెస్పెక్ట్ ఉండేది, గతంలో టీచర్స్ మీద ఏ పాటి రెస్పెక్ట్ ఉండేది, ఆ రెస్పెక్ట్ పార్ట్ పోతే ఇవాళ విద్యా విధానంలో ఎలాంటి వీక్నెసెస్ మనం చూస్తున్నామో వైద్య రంగంలో కూడా అలాంటి వీక్నెసెసే మనం చూస్తున్నాం. మన దగ్గర స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డయాగ్నాస్టిక్స్ టెక్నిక్స్ మనకు తెలిసి ఉండొచ్చు, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ మెడికేషన్స్ మనకు అందుబాటులో ఉండొచ్చు. బట్ ఫండమెంటల్లీ డాక్టర్ గారి మీద ఉండవలసినటువంటి నమ్మకం, భక్తిభావం మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే డెఫినెట్గా ఉంది. సో డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా చంద్రసాంబశివరావు గారు ఏదో కోపంతో, చంద్రసాంబశివరావు గారికి ఏదో పర్సనల్గా జరిగినటువంటి అనుభవాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. మా నోటీస్లోకి వచ్చినవి, మాతో మాట్లాడేది అనేక మంది బంధువులు అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, మన ఊళ్ళోకి వెళ్ళినప్పుడు సమావేశాలకు వెళ్ళినప్పుడు రకరకాల వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇలా చేస్తున్నారండి హాస్పిటల్స్లో, డాక్టర్ గారు ఇలా చేశారండి, పలానా ఆయన ఇలా చేశారండి, పలానా చోట ఇలా చేస్తున్నారండి. వెల్, మనకు కొంతవరకు అర్థమవుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో రకరకాల ఫోర్సెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ నాట్ ఓన్లీ ద డాక్టర్స్ డిసిషన్, డాక్టర్ కూడా హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నాడన్న సంగతి టు ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ నాకు అర్థమవుతుంది. అటు ఫార్మాస్యూటికల్స్ ఒకవైపున, డయాగ్నాస్టిక్స్ సెంటర్స్ ఒకవైపున, కార్పొరేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఒకవైపున, ప్రాఫిట్ అండ్ లాస్ కన్సర్న్స్ ఒకవైపున, వీటన్నిటి మధ్యలో ఇవాళ డాక్టర్ గారు పనిచేయడం కష్టంగానే ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసే డాక్టర్స్, స్మాల్ హాస్పిటల్స్, సెంటర్స్, క్లినిక్స్ వాటిల్లో పనిచేసే డాక్టర్స్కి ఇంత ప్రెషర్స్ ఉండకపోయినా కానీ
కొంత టెంప్టేషన్ వాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడో మార్పు జరగాలి. ఆ మార్పు డాక్టర్స్ నుంచే స్టార్ట్ కావాలి. అలా అయితేనే ఈజీగా ఉంటుంది అనేది నా ఎక్స్పీరియన్స్లో, నా బ్యాక్గ్రౌండ్లో, నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చేయగలిగినటువంటి ఒక చిన్న విన్నపం. అండ్ యూ విల్ నాట్ లూజ్ ఎవెన్చువల్లీ, మైండ్ ఇట్. నేను చెప్పిన పెద్ద పెద్ద పేర్లు వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, ఎంబీబీఎస్ఏ చదువుకున్నారు ఆ రోజుల్లో. వాళ్ళు జనరల్ ఫిజిషియన్స్, ఫ్యామిలీ డాక్టర్స్, వాళ్ళే అన్నీ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో అది అలౌడ్. ఇవాళ అన్నీ చేయమని నేనేం మిమ్మల్ని అడగట్లేదు. స్పెషాలిటీస్, సూపర్ స్పెషాలిటీస్ అవసరం లేదని కూడా నా వాదన కాదు. ఇట్స్ గుడ్. ద మోర్ అడ్వాన్స్డ్ వీఆర్, అవర్ నాలెడ్జ్ బేసిస్, ద మోర్ skilled we are, eventually that will help the patients who really need that type of things. But not every patient needs that. మెజారిటీ ఆఫ్ కేసెస్లో జనరల్ ఫిజిషియన్ చేయాల్సినటువంటి, ఒక ఫ్యామిలీ డాక్టర్ చేయవలసినటువంటి కౌన్సిలింగ్ ఇవాళ మిస్ అవుతుంది. నో మ్యాటర్ హౌ సూపర్ స్పెషలిస్ట్, హౌ సూపర్ స్పెషాలిటీ యువర్ ఫీల్డ్ ఈజ్, మీకు కూడా జనరల్ ఫిజిషియన్ ఒక ఫ్యామిలీ డాక్టర్గా, నాకు కౌన్సిలర్గా, నాకు డాక్టర్గా, నాకు వైద్యుడిగా నాలో మీరు కొంత కాన్ఫిడెన్స్ని ఇన్స్టిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నో డాక్టర్ షుడ్ షై అవే ఫ్రమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది అడిషనల్ రెస్పాన్సిబిలిటీ అని నేనేం అనుకోవట్లేదు. ఇది ప్రాథమికమైనటువంటి ఒక బాధ్యత. ఇంట్రడక్టరీ, మీ పరిచయ కార్యక్రమంలో జరగాల్సినటువంటి విషయాలు ఇవి. మీ పేషెంట్ తోటి మీరు మాట్లాడే ముందు, అసలు విషయంలోకి వెళ్ళే ముందు మాట్లాడవలసినటువంటి కొన్ని విషయాలు ఇవి. ఈ సందర్భంగా వైల్ అప్రిషియేటింగ్ డాక్టర్స్ అండ్ దేర్ సర్వీస్, మీరు రౌండ్ ద క్లాకు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, అన్ని ఎలిమెంట్స్తో ఉన్న వాళ్ళకి, లేదా మామూలుగా ఉన్న వాళ్ళకి ఇంకా హౌ టు కంటిన్యూ దేర్ గుడ్ హెల్త్, ఇవన్నీ చేస్తున్నందుకు మిమ్మల్ని, మీకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సందర్భంగా భారతరత్న, ఎ గ్రేట్ హ్యుమానిటేరియన్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన చెప్పినటువంటి ఒక చిన్న కథని కొద్దిగా పారాఫ్రైజ్ చేస్తూ మీ ముందుంచుతాను. ఆయన భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనకు వచ్చే అనేక రకాలైనటువంటి మెయిల్లో, ఉత్తరాల్లో భాగంగా ఒకరోజు ఒక కార్డు వచ్చిందట. ఒక మిడిల్ క్లాస్ చిన్న రైతు, ఒక చిన్న రైతు దగ్గర నుంచి ఆ కార్డు వచ్చింది ఆయనకి. సందర్భం ఏంటంటే, ఆ రైతు ఆరోగ్యం బాగుండలేదని హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ గారు ఈయన పేరు కానీ, ఊరు కానీ, ఇంకోటి కానీ, మాట మంతి ఏమీ లేకుండా, నువ్వు ఇదిగో ఈ 1 2 3 4 5 టెస్టులు తీసుకుని ఆ రిపోర్ట్ తీసుకొస్తే తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని వెళ్ళి పంపించేస్తాడు. రైతుకి ఏం అర్థం కాదు. డాక్టర్ గారి దగ్గరకు వస్తే మందులు ఇస్తాడేమో, మాటలు చెప్తాడేమో అని వచ్చాడు ఆయన. ఈయన టిక్ పెట్టేసి ఒక షీట్ ఇచ్చేసి ఇవన్నీ కూడా అక్కడ బయట అడిగి టెస్టులు చేయించుకుని వస్తే తర్వాత చూద్దామని పంపిస్తాడు. ఈ రైతు బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక నర్స్ అనుకోండి, ఒక అసిస్టెంట్ అనుకోండి, ఆఫీస్ అసిస్టెంట్ సంబడి ఉంటే, అయ్యా డాక్టర్ గారు ఇవన్నీ చేయించుకురమ్మన్నాడు, ఇవన్నీ చేయించుకొస్తే ఏమవుద్ది అంటాడు. పెద్దయినా ఇవన్నీ చేయించుకొస్తే నీకు క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది, తెలియకుండా డాక్టర్ గారు మందు ఇవ్వలేదు కదా అంటాడు. మరి ఇవన్నీ చేయడానికి ఎంత ఖర్చు అవుద్ది? ఏదో 1000 రూపాయలు, 5000 ఏదో ఒక నంబర్ చెప్తాడు. ఇది చేయించుకుంటే నాకు ఉందో లేదో తెలుస్తుంది కదా. ఒకవేళ ఉంది అనుకుందాం, నాకు ఆ సమస్య క్యాన్సర్ ఏదో ఉంది అని అనుకున్నాం, దాన్ని తగ్గించుకోవడానికి, నయం చేసుకోవడానికి ఎంత డబ్బులు అవుతాయి అంటాడు. సుమారుగా 1 లక్ష 2 లక్షలు ఏదో ఇంకొక నంబర్, పెద్ద నంబర్ చెప్తాడు అబ్బాయి. పేషెంట్ వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి ఈ ఉత్తరం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తాడనమాట, డాక్టర్ అబ్దుల్ కలాం గారికి రాస్తాడనమాట. ఏమని? నేను ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను,
ఇలా టెస్టులు చేయించుకోమన్నారు. ఆ టెస్టులు చేస్తే ఏమవుద్ది అని నేను అక్కడ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయి మీకు పలానా వ్యాధి ఉందో లేదో తెలుసుద్ది అని చెప్పాడు. ఆ వ్యాధి ఉంది అని టెస్టులు చెప్తే ఏమవుద్ది అంటే దాన్ని తగ్గించడానికి సర్జరీ కానీ మెడికేషన్ కానీ ఇన్ని డబ్బులు అవుతాయి, 1,00,000 రూపాయలు 2,00,000 అవుతాయి అని చెప్పారయ్యా. ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య నా ముందు ఉంది. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు. 1 ఎకరం 2 ఎకరాలు ఏదో పొలం ఉంది నాకు. ఇప్పుడు నా వ్యాధిని తగ్గించుకోవడానికి వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా ఆ భూమి అమ్మితే కానీ నేను నా వ్యాధి తగ్గించుకోలేను, ఒకవేళ అది ఉంటే. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అసలు ఈ టెస్ట్లే నేను చేయించుకోను. కాబట్టి నాకు ఆ వ్యాధి ఉందో లేదో నాకు తెలియదు, దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని వదిలేస్తా. నేను బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతా. కానీ నా భూమిని అలా అట్టి పెట్టడం వల్ల నా 2 కూతుర్లకి చెరువు కొద్దిగా ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నేను బ్రతికి వాళ్ళని ఏమీ లేని పేదరికంలోకి నెట్టే కంటే, ఒకవేళ నాకు ఉన్నా నేను చనిపోయినా నా ఆస్తి కొద్ది కొద్దిగా వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందేమో అనే ఆశతోటి నేను టెస్టులు చేయించుకోకుండా బయటకు వచ్చాను. కాబట్టి రాష్ట్రపతిగా పెద్ద ఆయనగా తెలిసిన ఆయనగా నా మనసులో ఉన్న ఒక డౌటు మీకు రాయాలని అనిపించింది. నేను చేసింది కరెక్టేనా? అయినా నా ముందున్న ఈ సమస్య నాదా మీదా? భవదీయుడు సంతకం పెట్టేశాడు. ఇప్పుడు ఈ కార్డులో ఉన్న మ్యాటర్ని మెడిసిటీ డాక్టర్స్కి, మెడిసిటీలో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్కి చదివి వినిపిస్తూ అబ్దుల్ కలాం గారు చేసినటువంటి ప్రసంగానికి మరి ఎంత కన్నీళ్లు పెట్టుకున్నారంటే సీజన్డ్ డాక్టర్స్ కూడా ఆ హాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి 500 మందో 1000 మందో ఏడుస్తూ కూర్చున్నారు. నిజంగానే అబ్దుల్ కలాం గారు అర్జున ఈ సమస్య ఎవరిది అని అడుగుతున్నాడు. ఆయన టెస్ట్ చేయించుకుంటే వ్యాధి బయటపడుద్దేమో అని భయపడి, తన పిల్లలు అనాథలవుతారేమోనని భయపడి అసలు టెస్ట్లే వద్దనుకున్న రైతు మంచి పనే చేశాడా? లేదు, అలాంటి పరిస్థితుల్లోకి మన వైద్య విధానాలు, మన హాస్పిటల్స్, మన ప్రభుత్వ విధానాలు ఇవన్నీ ఆ రైతుని నెట్టినీయా? ఒకవేళ అది నిజమైతే మరి దానంతటికీ బాధ్యత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నాది కూడా ఉంది కదా. సో ఆ రైతు అలాంటి డెసిషన్ తీసుకోవటం వెనక దాన్ని రైతు సమస్యగానే మనం చూడలేము, ఒక పేషెంట్ సమస్యగానే మనం చూడలేము, ఒక వృత్తికి సంబంధించినటువంటి సమస్యగా మనం చూడలేము, ఒక వైద్యుడికి సంబంధించినటువంటి సమస్యగా మనం చూడలేము, ఒక హాస్పిటల్కి సంబంధించిన సమస్యగా మనం చూడలేము. ఒక వ్యవస్థకి సంబంధించిన, వ్యవస్థల మధ్యలో నలుగుతున్నటువంటి సామాన్యుడి జీవనానికి, సామాన్యుడు తీసుకునే డెసిషన్స్కి సామాన్యుడి బాధ్యుడా? లేదు సర్వోన్నత స్థానంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాధ్యుడా? ఎవరు బాధ్యులు? ఐ థింక్ ఆయన ఎక్కడున్నాడో కానీ మహానుభావుడు అబ్దుల్ కలాం గారు ఆ రోజు చెప్పినటువంటి ఆ కథ నా ఉద్దేశం కొన్ని వేల మంది డాక్టర్స్ని డిస్టర్బ్ చేసింది. కొన్ని వందల మంది డాక్టర్స్ని, ఆడియన్స్లో ఉన్న వందల మంది డాక్టర్స్ని, వేల మంది స్టూడెంట్స్ని, గ్రౌండ్లో ఉండి ఆ స్పీకర్స్లో వింటున్నటువంటి ఆ ఎంటైర్ కాలేజ్ స్టాఫ్ని కానీ స్టూడెంట్స్ని కానీ
వాళ్ళని చాలా చాలా కలిచివేసింది. ఐ థింక్ ఆ ఉత్తరం మీద చర్చ జరిగితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన సొసైటీ అంటే మనమే. ఆ రైతు ఎవరో కాదు, మా ఫాదర్ అయి ఉండొచ్చు, మా బాబాయ్ ఉండొచ్చు, మా మామయ్య ఉండొచ్చు, మీ మామయ్య ఉండొచ్చు, మీ 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 బంధువులు ఎవరైనా అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వచ్చు. అలాంటి వాళ్ళు అలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు నిజంగా మరి మనం పురోగతి చెందుతున్నామా? I think these are all very difficult questions, but answers seem to be very straightforward. ఎక్కడ స్టార్ట్ అవ్వాలో కూడా నాకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక చివరి మాట, గతంలో డాక్టర్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది, భారతదేశంలో డాక్టర్స్ సంఖ్య పెంచాలి అని జరుగుతున్న వాదన ఆ సమయాల్లో 70s, 80s. డాక్టర్స్ పేషెంట్స్ తోటి అంతగా మాట్లాడగలిగేవాళ్ళు, అవసరమైతే పేషెంట్స్ ఇంటికి వెళ్ళగలిగేవాళ్ళు, ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళగలిగేవాళ్ళు. డాక్టర్స్ వెళ్ళి విజిట్స్ చేసేవాళ్ళు పేషెంట్స్ని, ఫ్యామిలీస్ని. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం జనాభాతో పాటుగా ఈ డాక్టర్స్ రేషియోని కూడా గణనీయంగానే పెంచగలిగాం గత 30-40 ఇయర్స్లో. 70sలో ఉన్న రేషియో కంటే ఇప్పుడున్న రేషియో బెటర్గానే ఉంది. కానీ డాక్టర్స్ దగ్గర టైం లేదు, పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సహనం లేదు, పేషెంట్స్కి డాక్టర్స్ మీద నమ్మకం లేదు. ప్రతి హాస్పిటల్లోనూ 100 మంది, 50 మంది, 200 మంది పేషెంట్స్ ఏదో మనం ఒక మాల్కి వచ్చినట్టుగా వస్తున్నారు. కాబట్టి 70sతో పోలిస్తే ఓవరాల్గా మన ఆరోగ్య పరిస్థితి మెరుగైందా? వైద్య విధానాలు మెరుగైనయా? మన మెడికల్ సైన్సెస్ మెరుగైనట్ట? మన ప్రజానీకానికి ఈ మెరుగైన వైద్య విధానాల ఫలితాలు అందుతున్నట్ట? ఇది ఒక్క డాక్టర్స్కి సంబంధించిన అంశం కాదు, ఐ నో ఇట్. ఇది మన ఫుడ్ చైన్లో వస్తున్న మార్పులు, మన కెమికల్ పెస్టిసైడ్స్, మన కెమికల్ ఫెర్టిలైజర్స్, మన ఆరోగ్య పరిస్థితులు, వాతావరణంలో వస్తున్న మార్పులు, కాలుష్యం, జీవన విధానాలు, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఇంతకుముందు మనం చేసే పనులు, ఇప్పుడు మనం చేసే పనులు, ఇప్పుడున్నటువంటి వ్యాయామం, శరీరానికి వ్యాయామం లేకుండా సెడెంటరీగా కూర్చుని మాట్లాడటం, కూర్చుని పని చేయటం, కూర్చుని అన్నీ చేయటం అలవాటైనటువంటి మనం, దానికి తోడు ఈ సోకాళ్ళు సోషల్ మీడియా అనుకోండి, ఇంకోటి అనుకోండి, మనకి రెస్ట్ లేకుండా 24 గంటలు ఎంగేజ్ చేస్తున్నటువంటి విధానం, ఇదంతా కలిపి సమ్ టోటల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్, ఐ థింక్ ఆన్ అన్ యావరేజ్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుండొచ్చామో కానీ ఆరోగ్యం మెరుగైంది అన్నది క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. కాబట్టి డాక్టర్ గారంటే పెద్ద మనిషి, డాక్టర్ గారంటే ఒక ఇంటెలెక్చువల్, మేధావి. డాక్టర్ గారు చెప్పారంటే ఒక వేదంలాగా ఉండేది. డాక్టర్ గారు మనూరు వస్తున్నారంటే అందరూ కూడా గౌరవించేవాళ్ళు. డాక్టర్ గారు ఆ రోడ్లో వెళ్తున్నారంటే 10 మంది చెప్పుకునేవాళ్ళు. డాక్టర్ గారి మాటకి ఎంత విలువ ఉండేది, డాక్టర్ గారు చెప్పేది కూడా అలాగే ఉండేది. డాక్టర్ గారి మాట మీద ఆనాడు ప్రజానీకం అంత నమ్మకాన్ని ఉంచి ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండగలిగారు. ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇవాళ ఉంటాయి, ఆ రోజున ఉంటాయి. బట్ మన జీవన విధానంలో వచ్చిన మార్పులు, మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వచ్చినటువంటి మార్పులు, ఈ కాలుష్యం, ఈ నూతన జీవన విధానం, ఇవన్నీ కూడా సమ్ టోటల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఏం చేసిందంటే అందరి లైఫ్ని కాంప్లికేట్ చేస్తుంది. మరి ముఖ్యంగా డాక్టర్స్ రోల్ని డైల్యూట్ చేస్తుంది. కాబట్టి డాక్టర్సు తమ రోల్ని, తమ స్థాయిని కాపాడుకోవాల్సిన టైం కూడా ఆసన్నమైంది. చివరగా మేనేజ్మెంట్ ప్రపంచంలో మేము
ఇలాంటి సందర్భాలు, ఇలాంటి విషయాల్ని అనలైజ్ చేసేటప్పుడు ఒక పారాడైమ్ని చెప్పుకుంటాం. ఆ పారాడైమ్ ఏంటంటే, సమాజము అంటే ఒక సిస్టమ్ అని అనుకుంటే మనం దీంట్లో ఏముంటుంది, అనేక రకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. పనులు అనుకోండి, పాత రోజుల్లో వృత్తి అనుకోండి, ప్రొఫెషన్ అనుకోండి. అంటే మనం చేసే పని మన వృత్తిని డిఫైన్ చేస్తుంది. ఇదిగో ఈ పని చేస్తున్నాడంటే ఈ అబ్బాయి ఈ వృత్తిలో ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం. రకరకాల ఒక 10 రకాల పనులు, విత్తనాలు నాటడం, మొక్కలు పెంచడం, నీళ్లు పోయటం, వాటిని కోత కోయటం, ధాన్యాన్ని ఇంటికి తీసుకురావడం, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ ఏమంటాం మనం, వ్యవసాయం అంటాము. కాబట్టి ఆయన్ని రైతు అంటాం, ఆ పని చేసే వాళ్ళని. అలాగే డాక్టర్స్, అలాగే ఇంకొక వ్యాపారం, ఇంకొక వృత్తిలో ఉన్నవాళ్ళు. సో మీరు పనిచేస్తున్న ఈ ప్రొఫెషను, ఇలాంటి మల్టిపుల్ ప్రొఫెషన్స్ ఒక చోటకి చేరితేనే దాన్ని మనం సమాజం అన్నాం. అది గ్రామం అయి ఉండొచ్చు, పట్టణం అయి ఉండొచ్చు, నగరం అయి ఉండొచ్చు, మహానగరం అయి ఉండొచ్చు. బేసిక్గా ఇక్కడ రకరకాల పనులు చేసే రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి ఇండివిజువల్స్ సమూహాన్ని మనం సమాజం అంటాం. ఈ ప్రొఫెషన్స్ అన్నీ కూడా ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు, ఆ సిస్టమే మనం సమాజం అని అనుకుంటున్నప్పుడు, ఈ సమాజానికి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో ఉన్న సిస్టమ్స్కి గౌరవం ఉంటే వస్తుంది. ఆ సిస్టమ్స్లో ఉన్న గౌరవం, ఆ సిస్టమ్కి గౌరవం ఎప్పుడు వస్తుంది, ఆ సిస్టమ్కి కాంట్రిబ్యూట్ చేసే ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ మీద, ఆ ప్రొఫెషన్స్ మీద గౌరవం ఉంటే వస్తుంది. ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ మీద గౌరవం ఎలా వస్తుంది అంటే, ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా, వాళ్ళ పనితీరు మీద కూడా వాళ్ళకి ఒక సోషల్ స్టేటస్ని ఈ సొసైటీ ఆపాదించదు కాబట్టి, ఒక రెస్పెక్ట్ని ఆపాదించదు కాబట్టి, ఒక గౌరవాన్ని ఆపాదించదు కాబట్టి, దాన్ని బట్టి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఇవాళ ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, రైతు అన్నా, రైతు కూలి అన్నా కానీ ఆడపిల్లలు ఇవ్వడానికి కూడా ముందుకు రావట్లేదు పల్లెటూరులో. మీరు గమనించే ఉంటారు. ఎందుకు? వ్యవసాయంలో ఉన్నవాళ్ళు, ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి గౌరవం లేదు. మా అమ్మాయి వ్యవసాయం చేయకూడదు, మా అబ్బాయి వ్యవసాయం చేయకూడదు, వ్యవసాయం చేసే వాళ్ళకి మా అమ్మాయిని ఇవ్వను అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వృత్తిలో గౌరవం లేదు. దాన్ని ఎలా కాపాడుకుంటాం, దాన్ని ఎలా పునరుద్ధరించుకుంటాం, అది వేరే సమస్య. అలాగే మరి ఈ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళ మీద కూడా గౌరవం తగ్గుతుంది అన్నాం అనుకోండి. ఒకప్పుడు రైతు అంటే ఊరికి రాజు లాంటి వాడు, రైతే రాజు నినాదం కూడా. రైతే 10 మందిని బతికించగలడు, 10 మందికి పని ఇవ్వగలడు, 10 మందికి ఫుడ్ సప్లై ఇవ్వగలడు. అందరూ పని చేసుకోవటం ద్వారా అందరూ తల కొద్దిగా తింటూ హాయిగా బ్రతికేవాడు. అలాంటి రైతు వాళ్ళ కనుమరుగైపోతుంది ఎంత నిజమో, ఆ రైతుకి వ్యవసాయానికి విలువ తగ్గటం ఎంత నిజమో, అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లోనే మిగతా ప్రొఫెషన్స్ కూడా ఇరుక్కుంటున్నాయి. వైద్య వృత్తి కూడా అలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటుందా? వైద్య వృత్తిలో ప్రధానంగా మనకు కనపడే డాక్టర్స్కి కూడా గౌరవం తగ్గుతుందా? డాక్టర్స్కి గౌరవం తగ్గితే, ఆ ప్రొఫెషన్ మీద గౌరవం తగ్గితే, నమ్మకం తగ్గితే, భక్తిభావం తగ్గితే, I think it will be a very sad day for health and well-being of individuals. దాన్ని కాపాడుకోవాల్సిన టైము మనందరి మీద ఉంది. డాక్టర్స్ అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా, పేషెంట్స్తో మాట్లాడటం ద్వారా, రకరకాల క్యాంప్స్ కండక్ట్ చేయడం ద్వారా, మా అందరిలో నాన్ డాక్టర్స్గా మీ దగ్గరికి మీ సలహాల కోసం, మీ సర్వీసెస్ కోసం, లేదనుకుంటే మీ హెల్ప్ కోసం వస్తున్న మా అందరికీ మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి, మీ వృత్తి మీద గౌరవభావం మరింతగా పెరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి డాక్టర్స్ దినోత్సవ సందర్భంగా మీ సేవలకి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మా తరఫున, సొసైటీ తరఫున, జనసేన పార్టీ తరఫున మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న కాలంలో మీ పరపతి, మీ గౌరవం
మీ మీద భక్తిభావం మరింతగా పెరగాలని, సొసైటీకి మీరు నిజంగా దేవుడి తర్వాత దేవుడిలాగానే కనపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.